నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం ట్రోన్ ఆరిస్ గురించి మాట్లాడుకుందాం. I would like you to meet Ares, the ultimate soldier. ట్రోన్ సిరీస్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్. 1982 లో వచ్చిన ఒరిజినల్ ట్రోన్, 2010 లో వచ్చిన లీగసీ తర్వాత ఇప్పుడు ఆరిస్ వచ్చింది. డైరెక్టర్ జోకిమ్ రానింగ్ చేత తీసిన ఈ సినిమా ఒక సైఫై అడ్వెంచర్. డిజిటల్ వరల్డ్ నుంచి రియల్ వరల్డ్ కి వచ్చే ఒక అడ్వాన్స్డ్ ఏఐ ప్రోగ్రామ్ గురించి ఉంటుంది. జారెడ్ లెటో ప్లే చేసిన ఆరిస్ అనే క్యారెక్టర్ మానవులతో మొదటి మీటింగ్ మార్చేస్తుంది. గ్రేటా లీ, ఎవాన్ పీటర్స్, జెఫ్ బ్రిడ్జెస్ లు మెయిన్ కాస్ట్ గా ఉన్నారు. స్టోరీ మొదలవుతుంది ఎన్కామ్ కంపెనీలో. ఈవ్ కిమ్ అనే సీఈఓ పర్ఫార్మెన్స్ కోడ్ అనే టెక్నాలజీ కనుగొంటుంది. ఇది డిజిటల్ లైఫ్ ని రియల్ లో పర్మనెంట్ గా మార్చగలదు. రైవల్ కంపెనీకి చెందిన జూలియన్ డిలింగర్ తన ఏఐ సూపర్ సోల్జర్ ఆరిస్ ని రియల్ వరల్డ్ కి పంపి కోడ్ ని స్టీల్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఆరిస్ వచ్చాక ఒక మానవత్వం గురించి ఆలోచించడం మొదలుపెట్టి మిషన్ మార్చుకుంటుంది. ఇక్కడి నుంచి యాక్షన్ చేంజెస్, డిజిటల్ వర్సెస్ రియల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి. విజువల్స్ గురించి చెప్పాలంటే ఇది బ్రతకలేనంత అద్భుతం. నియాన్ లైట్స్, గ్రీడ్ వాల్ డిజైన్, మోటార్ బైక్ చేంజెస్, జెట్ స్కీ ఫైట్స్ అన్ని ఐమాక్స్ 3Dలో చూడాల్సిన లెవెల్. డిజిటల్ నుంచి రియల్ కి ట్రాన్స్ఫర్మేషన్ స్మూత్ గా ఉన్నాయి. టీవీ స్క్రీన్ లోకి జూమ్ అయి గ్లాస్ రిఫ్లెక్షన్ కి వెళ్లే సీన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. 9-inch నెయిల్ స్కోర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇండస్ట్రియల్ బీట్స్, పల్సింగ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్ కి లైఫ్ ఇస్తాయి. డార్క్ పంక్ స్కోర్ లీగసీలో ఎంత హిట్టో ఇక్కడ కూడా అదే లెవెల్లో ఉంటుంది. కానీ స్టోరీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ట్రోన్ మిథాలజీలో చాలా కాల్ బ్యాక్స్ ఉన్నాయి, కానీ అవి జెన్ జీకి కనెక్ట్ కావు. ఇది జెన్ ఎక్స్ ఫ్యాన్స్ కి మాత్రమే. ఏఐ థీమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏమి ఏఐ మానవత్వం తెచ్చుకుంటుంది అనే క్వశ్చన్ ఉంది, కానీ ఎమోషనల్ డెప్త్ లేకపోయింది. జారెడ్ లెటో పర్ఫార్మెన్స్ బ్రూడింగ్ గా ఉంది, కానీ ఎంపథెటిక్ ఏఐ గా సెట్ కాలేదు. గ్రేటాలీ బెస్ట్, ఆమె క్యారెక్టర్ వైటాలిటీ ఇచ్చింది. ఏవన్ పీటర్స్ విలన్ రోల్ యాక్సిలరీగా ఉంటుంది. గిలియన్ అండర్సన్, జెఫ్ బ్రిడ్జెస్ క్యామియోలు షార్ట్ గా ఉంటాయి. ఓవరాల్ గా ఇన్వాల్వ్మెంట్ ఫీలింగ్ తక్కువ. ఇది స్క్రీన్ సేవర్ లాగా అనిపిస్తుంది. సో మన రేటింగ్ వచ్చేసి 3/5. ఫ్యాన్స్ అయితే విజువల్స్, మ్యూజిక్ కోసం వాచ్ చేయాలి, కానీ న్యూ ఆడియన్స్ కి ఇది ఫ్రాంచైజీ ఎక్స్టెన్షన్ మాత్రమే అనిపిస్తుంది. కొత్తగా ఏమీ లేదు. ఐమాక్స్ లో చూడండి. థియేటర్ స్పీకర్స్ లో NIN స్కోర్ ఎపిక్ గా ఉంటుంది. డిస్నీ మళ్ళీ ట్రోన్ ని రీబూట్ చేసింది, కానీ హోలో ఫీల్ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.